థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ టేక్ లో అదరగొట్టేశారు. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆర్టిస్ట్ బాలా గారు. బేసిక్ గా ఇప్పుడు ఏంటంటే మనకి కొంచెం విలన్ గా మంచి పాత్రలో కనిపించబోతున్నారు. బట్ చూడడానికి హీరోలా ఉంటాడు. బట్ నెక్స్ట్ సినిమా మంచి హిట్ అనమాట. హిట్ సినిమా హీరోగా పరిచయం అవబోతున్నారు. సో ఈ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ ఓటీ బాగా. ఓకే. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఇక్కడ ముందుగా మాట్లాడుకోవడానికి గంగాధర్ గారు, అతనికి నాకు ఒక 10 years నుంచి ఫ్రెండ్షిప్. బట్ ఎప్పుడు ఒకసారి మీట్ అయ్యాము. దాని తర్వాత 10 years తర్వాత నేను వేరే సినిమా చేస్తుంటే అక్కడ వీళ్ళ షూట్లో నన్ను చూసి, నేను అతన్ని చూసి అలా మళ్ళీ కలిసాము. ఈ సినిమాకి సెలెక్ట్ చేయడానికి నేను ఒక కన్నడ ఫిలిం కోసం అని నేను ప్రిపేర్ అవుతున్నాను, ఒక పోలీస్ రోల్ కోసం. సో అదే అందులో ఉన్న లుక్ అదే. సో అన్నయ్య నన్ను పిలిచి, ఇంకా ఇందులో ఒక డాన్ రోల్ ఉంది, ఒక విలన్ రోల్, నీకు చాలా బాగుంటది అని చెప్పాడు. చెప్పగా నేను అనుకున్నాను, డాన్ రోల్ కదా, చాలా సీరియస్గా ఉంటుందేమో అని చెప్పేసి నేను ఆ ఎక్స్పెక్టేషన్తో చాలా ఎక్కువ ఊహించేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాన్ రోల్ కూడా కామెడీ చేయొచ్చు అంటే నా లోపల కూడా ఒక కామెడీ యాంగిల్ ఉందని చూపించి నాకు పరిచయం చేశాడు. అండ్ ఇక్కడ నేను వర్క్ చేసిన ఆర్టిస్టులు ఇక్కడ పృథ్వీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఒకటి చెప్పాలి. సార్ని ఫస్ట్ నేను కలిసే ముందు, ఆ సార్ కాంబినేషన్ లో సీన్ ఉండే ముందు నాకు మా అసిస్టెంట్ ఉన్నాడు. వాడు చెప్పాడు, అరే అన్న సార్ తిడతారంట, పెద్దానికి సీరియస్ గా ఉంటారంట, మీరు జాగ్రత్త అంటే, నేను వెళ్ళి అన్నయ్యని అడిగాను డైరెక్టర్ని, నా సీరియస్ గా అలా ఉంటారా అంటే, లేదు బలా నువ్వు వెళ్ళి బాగా మాట్లాడతారు సార్ అది అన్నాడు. నేను భయపడుతూనే అక్కడ ముందుకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తను ఆ సార్ నాతో మాట్లాడే పద్ధతి కానీ, నాకు ఇచ్చే టిప్స్ కానీ అసలు అది నేను మర్చిపోలేను. నాకు పర్సనల్ గా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి నాతో అంత నాకు టిప్స్ ఇవ్వడము, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండి ఇలా ఉండాలి అని నాకు సజెస్ట్ చేస్తూ ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ మూమెంట్. అండ్ పృథ్వీ గారు, నేను అస్సలు సో పృథ్వీ గారు ఎంట్రీ కాగానే నేను అనుకున్నాను, ఏజ్ అయిపోయింది కదా, మనం అప్పట్లాగా ఫైట్ చేయగలుగుతాడా, అలా ఉంటాడా అని నేను ఎక్స్పెక్టేషన్ తో అలా ఆలోచిస్తూ చూస్తున్నాను. యాక్షన్ అనగానే ఇంకా ఆ ఫైట్ మాస్టర్ వచ్చాడు, ఏదో రెంచ్ గురించాడు, పట్ 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 చేసేస్తున్నాడు. ఇమ్మీడియట్ గా నేను షాక్ అయిపోయినా. ఆహా, బయటకు అలా ఉన్నారు కానీ ఉడుకు రక్తం లోపల గట్టిగా ఉందని అప్పుడు ఫిక్స్ అయిపోయాయి. ఇంకా వీళ్ళందరూ నేను మీ అందరికి ఒక స్క్రీన్ లో ఆర్టిస్టులను చూడడము అదంతా మీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం గుడికి వెళ్తే ఏదో దేవుడిని చూస్తే మొక్కుకొని వస్తాం, లైవ్ లో దేవుడిని చూస్తే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. ఎందుకంటే నాకు అక్కడ గూస్ బంప్స్ వచ్చేసే వాళ్ళని చూస్తే, వాళ్ళతో వర్క్ చేస్తే. ఇంకోటి ఏంటంటే, ఈ సీనియర్ యాక్టర్స్ కి నేను మాట్లాడే ముందు వాళ్ళతో మాట్లాడే ముందు నాకు ఎలా అనిపించింది అంటే, జస్ట్ ఒక ఇన్కన్వీనియంట్ ఫీల్ ఉండే అనమాట, చిన్న ఒక వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అని. కానీ వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే పద్ధతి, అంటే వీడు ఒక మోడలింగ్ నుంచి వచ్చాడు, ఆ వీడు వచ్చాడు. పృథ్వీ గారు ఫస్ట్ నన్ను చూడగానే, నువ్వు బాగున్నావు, మీరు అలా ఉండండి, మీరు ఇలా చేయండి, అది చేయండి అని నాకు టిప్స్ ఇస్తుంటే, సీరియస్లీ మన ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఎవరో, మా వాళ్ళు, మన చుట్టాలు ఎవరో మనకి సజెస్ట్ చేస్తుంటారు కదా, అరే నువ్వు ఇలా చేయరు, అలా చేయ, అలా బాగుంటుంది అని. సేమ్ నాకు ఈ మొత్తం ఈ పాంచాలి పంచభౌతికలో ఉన్న టీం అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు దగ్గర అయిపోయారు. వాళ్ళతో నేను ఫన్ చేయడము, నేను వేరే షూట్కి వెళ్ళినప్పుడు కొంచెం సీరియస్ గా అక్కడ వర్క్ నడుస్తుండే, కానీ ఇక్కడ ఈ టీంతో వర్క్ చేసే ముందు మాత్రం నేనైతే చాలా హ్యాపీగా వచ్చేవాళ్ళని. నేను డే బై డే షూట్ లేకుండా కంటిన్యూ ఒక 3 days షూట్ ఉన్నా నేను ఇక్కడికి నైట్ షూట్ కూడా వచ్చేసాను. ఎందుకంటే అంత ఎక్సైటింగ్, అరే నా వాళ్ళే కదా, అర్థం చేసుకుంటారులే, వాళ్ళతో ఉండొచ్చులే, హ్యాపీగా ఉండొచ్చులే అని. అలా నాకు స్ట్రెస్ లేకుండా, వర్క్ ప్రెషర్ లేకుండా హ్యాపీగా చేశాను. ఇందులో ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, ఒక డైలాగ్ ఉంటుంది, నేను డాక్టర్ని బెదిరిస్తాను గన్తో, బెదిరిస్తే వీడు పేరు మీద పచ్చబొట్టు ఉంది తెలుసా, అది ఇదని ఒక డైలాగ్ ఉంటుంది. అయితే వాడు ఇది వీళ్ళు ఆ సీన్ ఉంచారో లేదో తెలీదు. అయితే నేను అమ్మాయికి చెప్తాను అనమాట, వీడి బాయ్ ఫ్రెండ్ వాడి పిల్లల కోసం చంపేశాను నేను అని చెప్తాను. చెప్తే అమ్మాయి కూడా ఇమ్మీడియట్ గా మనోడు ఇంకా డైలాగ్ ఇచ్చాడు, ప్రాంప్ట్,
ఇప్పుడు నా పిల్లలు కూడా కోసేస్తారా అని. నాకు ఒక్కసారి అక్కడ నేను సీరియస్ లుక్ ఇవ్వాలి. అసలు నాకు అది రాలేదు. ఆ డైలాగ్‌కి. అన్న ఏంటన్నా అంటే నాకు ముందే చెప్పాడు అసలు. ఆ ఎదురుంగా ఆ డైలాగ్ ఏమొస్తది? ఆ కౌంటర్ ఏదొస్తది? నాకస్సలు ఐడియా ఉండదు. అండ్ ఇక్కడ ఈ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఆహ్, ఆ అన్నయ్య ఆహ్, రాజ్ పవన్ గారు, వెంకట్ గారు వాళ్ళు నేను చూసినప్పుడు వాళ్ళ ఆర్టిస్ట్‌లే నా నా తోటి ఆర్టిస్ట్‌లే వీళ్ళు. నేను హ్యాపీగా ఉండొచ్చులే వీళ్ళు. నేనెప్పుడు చూడలే కొత్త ఆర్టిస్ట్‌లు అన్నట్టు నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. వాళ్ళు నాతోని ఎంత కలిసిపోయారంటే, ఒక దగ్గర కూర్చొని టీ తాగుకుంటూ మన 'రాజ్ పవన్' గారి దగ్గర కూర్చొని టీ తాగుకుంటూ నేను జస్ట్ ఫన్ చేస్తా ఉన్నాను. తర్వాత మెల్లి నెక్స్ట్ డే షూట్‌కొచ్చినప్పుడు అతను ప్రొడ్యూసర్ అని మెల్లిగా చెప్తున్నాడు నాకొచ్చి. నేను ఫన్ చేస్తా ఉంటే. అలాంటి అసలు షూట్‌లో ఎవరొచ్చినా, ఏమొచ్చినా ఏం చెప్పడు. అన్న ఎవరు అని నేను అడుక్కోవాలి. అన్న ఈ అమ్మాయి ఎవరు? అన్న ఈ యాక్టర్ ఎవరు? అని అడిగితే, అప్పుడు ఆయన యాక్టర్ కాదు. ఆయన ప్రొడ్యూసర్ ఇలా చెప్తాడు. మెల్లిగా కూల్‌గా అలా వదిలేస్తాడు. ఇంకోటేందంటే మీరు 'రాజమౌళి' గారిని చూసారా? 'రాజమౌళి' గారు వర్క్‌లో ఎంత సీరియస్‌గా ఉంటారో, ఒక 'రాజమౌళి' గారు కామెడీ ఫిల్మ్ తీస్తే ఎంత వర్క్ ప్రెషర్‌తోని ఎలా తీస్తాడో అలా అలా ఉంటాడు. అలా వర్క్ చేసే ముందు అలా ఉంటది. అసలు యాక్చువల్‌గా ఇంకోటేంటంటే ఇందులో మెయిన్‌గా నేను ఒక రైటర్ 'బాబీ' గారిని అసలు నేను ఫస్ట్ ఆ సార్‌ని మీట్ అయ్యే ముందు నేనేమనుకున్నా అంటే, ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు నన్ను ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళు అసలు ఇట్లాంటి హ్యాండ్సమ్ డాన్ లాగా బాగున్నాడు కదా! ఈ సార్‌ని పెట్టుకోవచ్చు నన్నెందుకు పెట్టుకున్నారని నేను డైరెక్టర్‌ని అడిగానన్నమాట. అసలు మీ అందరు మీడియా మిత్రులందరూ మాకు మీ అందరి సపోర్ట్ ఉండాలి. మా అందరిని బ్లెస్ చేయండి. ఇప్పుడు